రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆయన రాష్ట్రంలో అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో గెలవాలని ప్రచారం చేస్తూ మన ముస్లిం సోదరులకంతా ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు ఏమిటి అనేది చెప్పేదానికి వచ్చినారు. ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, మనమంతా వినాలా. తర్వాత మీ కష్ట సుఖాలు మా కష్ట సుఖాలు ఇవన్నీ 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మనం ఈ ఆటోనగరు టౌన్లో ఉండే ఆటోనగరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఇక్కడ ఏమీ వసతులు లేకుండా 30 సంవత్సరాల పైన మనం ఇక్కడ సంసారాలు చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు మనం ఎందుకు రాజకీయ నాయకులు పిచ్చుకొని వచ్చి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఏదో వచ్చి చెప్పిపోతూ ఉన్నారు, ఏం పనులు చేయడం లేదు. లీడర్లతో మేము మాట తీసుకొని ఒక పార్టీకి ఓటేసి గెలిపించి మనం పని చేసుకోవాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఆ విషయాలు కూడా మాట్లాడదాము. ఇప్పుడు ముస్తాక్ అహ్మద్ గారు మన రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు గారు గౌరవ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.